ఆయన ఇప్పుడు కూడా గెలిచిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద చర్చగానే మారుతూ ఉంది. ఏ సంఘటన చూసినా కూడా. మొన్న కృష్ణా జిల్లాకు జరిగినటువంటి ఒక కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఆ ఇన్సిడెంట్స్ మనం చూసినా కూడా కొలికిపూడి గారు నమస్కారం పెట్టినా లేదంటే ఆయన కలిసే షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేసినా కూడా ఆయన పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపో అన్న తరహాలో ఆయన బిహేవ్ చేశారు. ఆ తర్వాత అసలు ఆయన మీటింగే లేడు. ఆయన మీటింగ్ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఏం చూడాలి? గొంగళి పురుగు అలా పరివర్తన చెంది సీతాకోక చిలుక అవుతుంది. అలాగే కొలికిపూడి గారు ఇలా పరివర్తన చెంది రఘురామకృష్ణరాజు గారి లాగా అవ్వాలి ఈ 5 ఏళ్ళకి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు గతంలో అంటే వైఎస్ఆర్సీపీ నుంచి అనువుగా దొరికిన రఘురామకృష్ణరాజు గారితో కాలక్షేపం చేశారు 5 సంవత్సరాల పాటు. ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఆడిపోసుకుంటూ ఈ అబద్ధాలకి వేణీళ్ళకి సన్నీళ్ళు తోడినట్టు ఆయనతోనూ అన్ని రకాలుగా వాడి 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 పిప్పు చేసి ఇవాళ రాష్ట్ర సామాజిక వర్గానికి చూస్తే అవతల పక్క వరం గారి నోట్లో మట్టి ఈవెన్ ఈయనకి కూడా డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి మమ అనిపించుకున్నారు. సో ఆ ప్రస్థానంలో ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఒక అంది వచ్చిన నడిచొచ్చే కాలానికి కలిసి వచ్చే కొడుకు అంటారు చూడండి. అలా ఈ దాష్టికాలన్నిటి నుంచి పరిరక్షించడానికి ఏం చేయాలంటే స్వపక్షంలోనే విపక్షం. అర్థమైందా? ఇంకా జనసేన తెలుగుదేశం జుట్లు పీక్కున్న తర్వాత ఎప్పుడో అయితే పోతే అయితే 3 ఎవరిల కన్నా ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే ప్రభుత్వ వ్యతిరేకతను ఒక మనిషి చురుగా చెప్పించడం. గతంలో అదే పని చేశారు. రఘురామకృష్ణరాజు గారు ఏం చేశారు? వైఎస్ఆర్సీపీలో ఉంటుండగా కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురుగుండానే మాడారు. ఇప్పుడు ఇదే ప్రస్థానం కంటిన్యూ చేస్తారు 5 ఏళ్ల పాటు. మీకు అర్థమైందా? పరవశించిపోయి ఎవరు పిలుస్తారని ఎదురు చూసే దగ్గర వీళ్ళని కడుపు మాటలతో ఉన్నారు కాబట్టి ఒకరి గురించి ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారా ఏం చేస్తారన్నది ఇక్కడ అనువుగా ఎవరి వేదిక ఇస్తారో చూడాలి. నాటి రచ్చబండ అయితే రోజు పొద్దున సాయంత్రం పలహారంకి మధ్యాహ్నం భోజనంకి రాత్రి భోజనంకి అవకాశం కల్పించిన అలాంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతాయి లేదా చూడాలి. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్, రఘురామకృష్ణరాజు గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడారు. దానికి టీడీపీ క్యాష్ చేసుకుంది. అలా కదా, అప్పుడు ఆయనే పార్టీలో ఉన్నాడు, అప్పుడు వైసీపీలోనే ఉన్నాడు, ఇప్పుడు ఈయన టీడీపీలో ఉన్నాడు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడు అంటే నెక్స్ట్ వైసీపీలోకి వెళ్ళడానికి వెళ్తారు తర్వాత విషయం సార్. అవన్నీ మనకెందుకు? ఇప్పుడు ఇన్ని విమర్శలు చేయించుకున్న వాళ్ళ పార్టీలు ఎందుకు ఉంచుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు కనీసం 5 ఏళ్ళు ఇప్పుడు నేను వాడాలి, ఏం చేయాలా? ఓకే, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఏం చేయడు కదా, చేసిన వాడండి, పార్టీలోనే ఉంటాడు, పార్టీలో ఉండి పార్టీని విమర్శిస్తూ ఉంటాడు. అది ఇది పాయింట్ మాడారు మీరు. సో అలా ఉండి ఒక స్వపక్షంలో విపక్షాన్ని తయారు చేసుకోవడంలో సిద్ధహస్తులు అయ్యారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు తయారు చేసుకున్నారు. ఆబ్వియస్లీ ఇప్పుడు అలవాటు పడిన ప్రయాణం ఎలా ఉంటది? ముందు చెప్పండి బాబు, ఎక్కడో మన అంతరాత్మలు ఘోషించేతనే మనం ఏడు చేయట్లేదు అన్నది మనవాడితో చెప్పించండి. రఘురామకృష్ణరాజు గారు చూడండి, అన్ని చేస్తుంటే ఏమి చేయలేదని చెప్పేవాడు. ఇప్పుడు రివర్స్ అన్నమాట, ఏమి చేయపని అన్ని చేయాలి అని పాత ప్రభుత్వంతో కంపేర్ చేస్తే కూర్చోవాలి. జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేస్తూ కూర్చున్నాడు. సో అంచేత ఇవన్నీ ఏంటంటే టెంపరీ బర్డ్స్. అట్లా ఇంకా పువ్వు పరిమళించాలి, వికసించాలి, దాని యొక్క సార్థకత ఏటో తెలియాలి. అప్పటిదాకా ఓపిక పట్టాల. ఈ వ్యాధిలోనే దీని మీద విశ్లేషణలు చేసేసి వీళ్ళు ఇలాగా అలాగా అంటగానే వీళ్ళు సడన్ గా మాస్కులు తీస్తారు అపరిచితుల్లో. ఆ అపరిచితుల్లో మాస్కులు తీయకుండా ఉండే దగ్గర వీళ్ళు ఏం చేస్తారన్నది ఇలా టాస్క్ మేనేజర్స్. ఇప్పుడు నేను మీరు ఎలక్షన్స్ ముందు మీరు రాజ్యాంతం గమనించగలిగితే ఒక 5 ఏళ్ల పాటు అందులో ఒక జడ్జి శ్రావణ్ గారు ఒక్కడే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం స్టబాండ్గా నిలబడి అలా ఇటు అటు కాకుండా ప్రభుత్వాన్ని రూలింగ్ గవర్నమెంట్ వ్యతిరేకించాలన్న కాన్సెప్ట్ లో ఉన్నాడు. అప్పుడు జగన్ వ్యతిరేకించాడు, ఇప్పుడు టీడీపీ వ్యతిరేకించాడు. ప్రభుత్వం చేస్తున్న పనికిమాలిన పనులు ప్రజల సమక్షంలో చర్చనీయాంశం చేయడానికి ఎవడో ఒకటి పూనుకోవడంలో నాకు శ్రవణ కనబడ్డారు. కంపారిటివ్ వీళ్ళందరూ కూడా అవకాశవాద రాజకీయాలకే. అప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఆడిపోసుకుంటుంటే జై తెలుగుదేశం అని తెలుగుదేశం సన్నిధానంలో కండువ కప్పుకుని అధికార ప్రయత్నం తర్వాత జరిగిన పరిణామాల్లో ఎమ్మెల్యే స్థాయి. రఘురామకృష్ణరాజు గారు కూడా అంతే. అదే 15 రోజులు ఆయన ఒక్కబట్టి ఉంటే టికెట్ వచ్చింది, ఎంపీ టికెట్. ఇవేంటంటే కొన్ని ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్పాలంటే ఇప్పుడు ఎండ ఎక్కడ ఇటుపక్క బాగుంటది, ఇటుపక్క బాగోదు, ఇటుపక్క ఎండ వస్తుంది, ఇటుపక్క రాస్తుంది, కొన్ని ప్రిడిక్షన్స్ కొంతమందికి లక్కీ మస్కట్స్ లా కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు నేను చెప్తే రాలేదు కాబట్టి 11కే పరిమితి నువ్వు ఓడర్ చెప్పేదని తిడుతున్నారు. అలా ఆయన అనుకుంది ఏంటంటే ఏ ప్రభుత్వానికి ఎటుపక్క గాలి వేస్తే ఢిల్లీలో ఉన్న అప్పటిదానికి రఘురామకృష్ణరాజు గారు బీజేపీ సన్నిధానంలో వాళ్ళకి పెట్టిన పూతరేకుల కరిసలకి వాళ్ళు ఎటుపక్క ప్రసన్నం అవుతారో అప్పటి రీడ్ చేయగలిగాడు. అక్కడ మధ్యలో ఎరుబోగలు విజయసాయి రెడ్డి ఏంటి ఆయన నిన్న విజయవాడ వెళ్ళి వైజాగ్ వెళ్ళి ఏదో కార్పొరేషన్ కి సంబంధించిన అంశం మీద కొంతమంది అక్కడ నేతలను కలవడం ఇవన్నీ కూడా చేశారని చెప్పి చర్చనీయాంశం అవుతుంది. ఎవరు? విజయసాయి రెడ్డి గారు. రిటైర్ అయిన తర్వాత ఖాళీ కూర్చున్న లేట్ చేస్తారు, గుళ్ళు గోపురాలు తిరిగి పుణ్యం పురుషార్థం సంపాదిస్తారు. రాజకీయాల్లో మా ఉండవల్లి గారు విజయసాయి రెడ్డి రాజకీయాలు వదిలేసాం, మా పార్టీల సంబంధాలు వాళ్ళు మాట్లాడి చేసి రాజకీయాలే.
అంటే రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పి మళ్ళీ అదే రాజకీయాల్లోకి వస్తా ఉంటున్నప్పుడు కొంచెం ఏంటో జనాలకు ఒక ఇంట్రెస్టింగ్ ఉంటది కదా, ఏదో జరుగుతున్నా అన్నట్టు. రాజకీయ నాయకులు బురదలో పంది పట్టేశారు. అది అమ్మఒడికి బయట తీసుకొచ్చి కడిగి దానికి ముస్తాబు చేసి పంపించిన 2 నిమిషాలు అడకే పోయి చల్లగా ఉంటుందని పడుకుంటుంది. అలాగే రాజకీయ దీంట్లో ఆ మూమెంట్ లో మాట్లాడిన మాటలకి 1 నిమిషం కూడా అర్థం ఉంటుంది. ఎవరి దాకా కాంగ్రెస్ లో షిండే అని ఉండేవాడు, పనికిరారు గవర్నర్ ఇచ్చారు. మళ్ళీ గవర్నమెంట్ రాగానే పనికొస్తారు బాబు అని క్యాబినెట్ ఇచ్చారు. నాకు తెలిసి గవర్నర్ అంటే ఇంకెందుకు పనికిరారని తీసుకొచ్చి ఏరుతారు పోస్ట్ లో. పనికొచ్చారు మళ్ళీ వాళ్ళని పెట్టుకుంటే ఏమైంది, 10 ఏళ్ళ తర్వాత మొత్తం నున్న గుండు గీసి కాంగ్రెస్ కూర్చోబెట్టారు. అలాగే ఉంటారు రాజకీయాలు. కానీ విజయసాయి రెడ్డి గారి ఆస్పెక్ట్ వేరు కదా. ఏంటి వేరు? ఖచ్చితంగా ఆయన ఒక పార్టీకి సంబంధించి నెంబర్ 2 గా లీడ్ చేసి వెళ్ళిన పవర్ లోకి తీసుకొచ్చిన గౌడ్ అయినా ఇంకో గౌడ్ అయినా సరే, ఆయన ఏపీ రాజకీయాలు అంటూ కూడా ఆయన నేమ్ కావచ్చు, ఆయన ఫేమ్ కావచ్చు, కొంత ఇంపాక్ట్ ఉంటుందా లేదా? ఎవరికి? విజయసాయి రెడ్డి గారికి. దేవేంద్ర గౌడ్ కన్నా పెద్ద ఫేమ్ ఉంటుందా? ఫేమ్ కాదు సార్. ఇప్పుడు ఆయన సరే దేవేంద్ర గౌడ్ పెద్ద ఫేమ్ కాదు. ఇప్పుడు ఆయన రాజకీయాలు ఫేమ్ ఈయనకి కాదన్న, ఈయన 2 నెంబర్ 2 తెలుగుదేశం. దేవేంద్ర గౌడ్ గారు ఫేమే నేను టీడీపీకి సంబంధించి. ఇక్కడ మరి అక్కడ టీడీపీకి నెంబర్ 2 అయినప్పుడు ఇక్కడ వైసీపీకి కూడా నెంబర్ 2 గానే వ్యవహరించారు కదా. 15 సమైక్య రాష్ట్రంలో నెంబర్ 2 కేను ప్రాంతంగా విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నెంబర్ 2 కి చాలా పెద్ద తేడా ఉంటుంది. సరే ఏదైనా సరే ఇక్కడ నెంబర్ 2 ఉన్నారు కదా, నెంబర్ 2 గా ఉన్నారు. ఆయన రాజకీయం చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయాల్లో లేరని చెప్పి అక్కడ వైజాగ్ లో సంబంధించి కొంతమంది నేతలతోనో లేదంటే వాళ్ళ సన్నిహితులతోనో కలవడం, రాజకీయాల గురించి చర్చడం, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏదో గాలి వీస్తుంది, ఏదో పార్టీ వైపు అని అనిపిస్తూ ఉంటది కదా. ఇప్పుడు ఊరకుండదు ప్రాణం అని ఎక్కడో దగ్గర మనసు లాగొచ్చు కదా. మనసు లాగిన దగ్గర అలా బీజేపీ వాళ్ళు తిన్నగా ఉండరు కదా. సరే ఏదోట బీజేపీకి వెళ్తాడా లేదని పక్కన. సరే ఒకవేళ వెళ్తారు, అక్కడ ఆయనకి వెళ్తే ఇక టీడీపీ కూటమి వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. చంద్రబాబు నాయుడు యాక్సెప్ట్ చేయాలా, పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయాలి. సీన్ ఉందంటే తర్వాత మాడదాం. ఎందుకు ఉండదు సార్? వీళ్ళిద్దరు కూడా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలే కదా. పేరుకే మీరు 2 పెద్ద పార్టీలను అవమానిస్తున్నారు ప్రసాద్. నేను అవమానించిన టీడీపీని, జనసేనని. సార్ మీకు మాట చెప్తున్నా, అవతల పైన బీజేపీతో నేను అవమానించారని పెద్ద నా మీద అబాండాలు వేసేకండి. ఎందుకంటే నేను అవమానించడం కన్నా ఈజ్ ఇట్ ద వే ద పాలిటిక్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ అన్న దగ్గర తెలుగుదేశం అయితే ఇలా లేదు. ఎప్పుడు నాకు తెలిసి బీజేపీ లాంటిది జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలోకి ఉన్నా దాన్ని శాసించే స్థాయిలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉండేది. ఇవాళ తిరిగి వీళ్ళు ఇదే కార్యక్రమంలో ఉన్నారంటే నాకైతే అది విచ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. ఓకే, సో పెద్ద పాసిబిలిటీస్ ఉండవు అన్నమాట. పాసిబుల్ వీళ్ళ చేతిలో ఏం లేదు, ఇది ఓన్లీ పపెట్ షో. అటు నుంచి ఇటు నుంచి అటు జంపింగ్స్ గా మారుతా ఉంటుంది ఎలక్షన్స్ వరకు, రేపో కంటిన్యూ అవుతా ఉంటది అనమాట. కానీ ఆ ఆస్పెక్ట్ అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు నీకెందుకు 10 గొర్రెలు తోలుకొస్తాయి ఇటుపక్క అని చెప్పి పంపించారు అనుకోండి, ముందు ప్రసన్నం చేసుకోవడానికి 100 మార్గాలు ఉంటాయి. ఇన్ఛార్జ్ కింద ఎలగబెట్టావు కదా వైజాగ్ లో, ఏమైనా ఉన్నాయా మీకు తెలిసినవి అంటే 4 తోలగలను సార్, అదే డిప్యూటీ మేయర్ తోలేను కదా, ఇంకో 4 తోలొచ్చేమో ప్రయత్నిస్తాను ఇల్లు ఉంటాడు. ఏముంది ఇప్పుడు చైర్మన్ కి సంబంధించి, మున్సిపల్ చైర్మన్ కి సంబంధించి అక్కడ కార్పొరేషన్ దాని మీద పెద్ద వివాదం అవుతుంది కదా, దానికి సంబంధించి ఏదన్నా అవ్వాలని లేకపోతే ఏంది? వివాదం ఏం కాదు.